లోకి వెళుతున్నాం. ఆ అంశం ఏంటంటే సోషల్ మీడియా. దీన్ని మామూలుగా సోషల్ మీడియా అంటాం, ఎందుకంటే సామాజిక మాధ్యమాలు సమాజాన్ని ఉద్దేశించి పనిచేస్తాయి కాబట్టి సామాజిక మాధ్యమాలు అంటారు, సొసైటీ కాబట్టి సోషల్ మీడియా అంటారు. కానీ ఇందులో చేరిన కొంతమంది సైకోల వల్ల అప్పుడప్పుడు అది సైకో మీడియాగా తయారవుతుంది. అన్ఫార్చునేట్లీ, దురదృష్టకరం. ఈ సైకో మీడియా గడిచిన 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, పాపాలు ఇక అవి మనం మాటల్లో చెప్పలేం. మనం ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం. వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక అతను ఎవరి మీద ఎలాంటి పోస్టులు పెట్టారో, ఆడ లేదు, మగ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అందరి మీద దారుణంగా పెడితే ఇవాళ కేసుల్లో ఉన్నాడు. కానీ అందరినీ పట్టుకోలేదు. అందరి మీద రెడ్ బుక్లో ఉన్నారు. ఇంకా రెడ్ బుక్ అమలు అవుతోంది మెల్లమెల్లగా. అలాంటి వాళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆ ప్రకారం కేసులు ముందుకు వెళ్తున్నాయి. అయితే ఈ మధ్యలో సడన్గా ఇవాళ ఒక డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ ఏంటంటే వర్రా రవీందర్ రెడ్డి లాగానే ఇంకొకడు ఉన్నాడు. నేను డూ అని ఎందుకంటున్నానంటే వీళ్ళకి గౌరవం ఇవ్వాలని నాకు అనిపించట్లా. ఒక జర్నలిస్ట్గా మీడియా పరంగా మేము డూ డా వాడకూడదు, ఆ రూ అంటాం, పేరు పెట్టి శ్రీ గౌరవం ఇట్లాంటివి వాడం. కానీ చంద్రబాబు నాయుడు అన్నారు అట్లా అంటాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇతను పెట్టిన పోస్టులు చూస్తుంటే ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే, నిజంగా అప్పట్లో కొన్ని పోస్టులు చూసా నేను, కానీ అన్ని పోస్టులు నేను చూడలే. ఎప్పుడైతే ఇవాళ ఈ ఘటన జరిగిన తర్వాత సహనం కోల్పోయి అసలు భరించలేని ఒక బాధతోనో, కసితోనో, ఉక్రోషంతోనో, ఆగ్రహంతోనో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా విరుచుకుపడుతున్నారు ఇవాళ జరిగిన ఘటన మీద. దీంతో ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పెట్టిన పోస్టులు మళ్ళీ ఒకసారి బయటకు వదులుతుంటే అవి చూస్తుంటే మై గాడ్, అసలు ఈ పోస్టులు కావు, అతను మనిషి కాదు, అతను ఈ సమాజంలో ఉండదగ్గ వ్యక్తి కాదు. మరి ఆ పోస్టులు వాళ్ళ మదరు, ఫాదరు, అతను తోడబుట్టిన వాళ్ళు కనుక చూస్తే ఇతన్ని తోడబుట్టిన వాడుగా అంగీకరించకూడదు, కన్నవాళ్ళు చూస్తే కొడుకుగా కూడా అంగీకరించకూడదు. పెళ్ళి అయ్యే ఉంటుంది, ఎందుకంటే పైన ఎకరం ఊడింది. పెళ్ళి అయి ఉంటే భార్య భర్తగా కూడా అంగీకరించకూడదు. అలాంటి పోస్టులు అవి. నిజంగా నేను అవి చూపించలేం, ఆ పోస్టులు మేము చూపించలేం. లోకేష్ గారి మీద పెట్టిన పోస్టులు ఇంత భయంకరమైన పోస్టులు. ఈ వ్యక్తి పోనీ ఆషామాచిగా ఏమైనా బర్రెలు కాసుకునేవాడు, రోడ్ల మీద తిరిగేవాడు, సంస్కారం లేనివాడు, చదువుకోలేదు అనుకోవడానికి లేదు. పెద్ద ఐటీ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్న ఉద్యోగి ఇంత నీచానికి దిగజారి ఇంత దారుణంగా బరితెగించి ఒక రాక్షసుడిలాగా, ఒక తోడేలాగా, బురద పోసిన పందిలాగా ఎలాగ పెట్టాడో ఆ పోస్ట్ నాకైతే అర్థం కావట్లా. మై గాడ్, ఇప్పాల రవీందర్ రెడ్డి, నీ గురించి ఇంతకంటే నేను చెప్పలేను. ఎందుకంటే నేనున్న సీట్ అలాంటిది, నేనున్న ప్రొఫెషనల్ లాంటిది. ఎందుకంటే నేను మాట్లాడమే ఇప్పటికే 2-3 పదాలు ఎక్కువ వాడి ఉండొచ్చు. నీకు కోపం వచ్చిందో బాధ కలగదులే. నీకు బాధ అనేది ఉంటే అలాంటి పోస్టులు పెట్టవు, నీకు కోపం వస్తుంది నా మీద. నేనేం చేయలేను, ఎందుకంటే ఇవాళ జరిగిన తతంగం చాలా భయంకరం. ఏంటది? ఈ వ్యక్తి సడన్గా లోకేష్ గారిని కలిశాడు. ఇవాళ లోకేష్ని ఎలా కలిశాడు? ఇంకొంతమంది సఫారీ సూట్లు, మంచి సూట్లు వేసుకున్న, సూటు బూట్ వేసుకున్న కొంతమంది వీళ్ళతో కలిసి వెళ్ళి కలిశాడు. లోకేష్ పక్కనే సోఫాలో కూర్చున్నాడు. భోజనం కూడా చేసినట్టున్నారు, లోకేష్ గారి ఆతిథ్యం కూడా స్వీకరించినట్టున్నారు. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయినాక ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఒకసారి భగ్గుమన్నారు. అప్పుడు బయటకు వచ్చినాయి. అక్కడ ఏంటి జరిగింది అంటే సిస్కో కంపెనీ, చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ, ఎంఎన్సి. సిస్కో కంపెనీలో ఈ అయ్యగారు, ఈ మనిషి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. సిస్కో కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఎంఓయూ చేసుకోవడానికి ఒక మాట్లాడుకున్నారు. ఆ ఎంఓయూ కుదుర్చుకోవడానికి పంపించే టీములో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు. సిస్కో కంపెనీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్టికులర్గా ఐటీ మినిస్టర్గా ఉన్న, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న, హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న లోకేష్తో, అంత ఎడ్యుకేటెడ్ లోకేష్తో ఒప్పందం కుదుర్చుకునే టీంలోకి ఈ వ్యక్తి వచ్చాడు. ఎలా వచ్చాడు? లోకేష్కి ఆయన ముఖం తెలీదు, ఆయనకేం తెలుసు? ఎవరెవరో పోస్టులు పెడతారు, కార్యకర్తలు చెప్పిన సమాచారం ప్రకారం ఒక లిస్ట్ తయారవుతుంది, అంతేగాని ఎవడో ఏంటో మొహాలు చూడరు కదా.
ఎంత ఓపెన్గా లోకేష్తో కూడా మాట్లాడుతున్నాడు, లోకేష్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అందులో లోకేష్ తప్పే ఉంటుంది. హీ డజంట్ నో ఎవరెవరో ఆయనకి తెలియదు కదా. అందులో ఆ టీంలో వచ్చాడు కాబట్టి సిస్కో టీం అనుకున్నాడు ఆయన. అయిపోయింది, లంచ్ కూడా చేసినట్టున్నారు. అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఈ ఫోటోలు వచ్చిన తర్వాత వెంటనే నిమిషాల మీద లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఆయన పేషీని సీరియస్గా క్లాస్ పీకినట్టుగా నాకు సమాచారం ఉంది. ఎలా వచ్చారో, వస్తున్న టీంలో ఎవరెవరు ఉంటున్నారు, అందులో లోకల్ వాళ్ళు, తెలుగు వాళ్ళు అయితే ఎవరు, వాళ్ళు బయట వాళ్ళు అయితే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇవన్నీ వివరాలు ఉంటాయి కదా. వచ్చేవాళ్ళు ఎవడు పడితే వాడు వచ్చేస్తారా సెక్రటేరియట్లోకి, లేకపోతే ఛాంబర్స్లోకి, లోకేష్ టీంలోకి వచ్చేస్తారా? అక్కడ సీరియస్ రియాక్షనే వచ్చింది లోకేష్ వైపు నుంచి. రియాక్షన్ రావడం వెంటనే సిస్కో కంపెనీకి మెయిల్స్ కూడా వెళ్ళిపోయినట్టు నాకు సమాచారం ఉంది. ఇతని మీద ఇలాంటి ఇతను ఇలాంటి దురాగతాలకు పాల్పడ్డాడు గతంలో. ఇలాంటి వ్యక్తి మీ కంపెనీలో ఉండడానికి అర్హుడు కాదు అని లోకేష్ రాసిన మెయిల్ కాదనుకుంటా. లోకేష్ తరపున లోకేష్ వాళ్ళ టీము ఎవరో పెట్టినట్టున్నారు మెయిల్. అఫీషియల్ మెయిల్ కాదనుకుంటా అది. లోకేష్ టీం తరఫున సిస్కోకి ఒక మెయిల్ వెళ్ళింది. ఆ మెయిల్ బేస్ చేసుకుని నాకు తెలిసి ఈయన పీకేస్తారు, సిస్కోలో వీడిని పీకేస్తారు. దట్ ఈజ్ ఫర్ షూర్, పక్కా. అయితే ఇంతటితో ఆగదు ఇది. ఆల్రెడీ యాక్షన్ మొదలైంది. ఈ పోస్టులన్నీ ఇప్పుడు వచ్చాయి లోకేష్ దృష్టికి. గతంలో అందరిలాగా ఇతను కూడా పోస్టు పెడుతున్నాడంటే ఉండొచ్చు, కానీ ఈ పోస్టులు ఇవాళ చూసిన తర్వాత ఎవరు భరించలేరు. ఆల్రెడీ కేసులు పెట్టడానికి లోకేష్ ఆయన టీం మెంబర్ ఎవరు పెట్టిన మెయిల్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇతని మీద కేసులు పెట్టడానికి కూడా రంగం సిద్ధమవుతోంది. చాలా సీరియస్ కేసెస్ ఉంటాయి. ఆల్రెడీ ఇతని మీద లుకౌట్ నోటీస్ కూడా జారీ అయినట్టు నాకు తెలుస్తోంది. ఎందుకంటే ఎనీ మూమెంట్ పారిపోతారు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే ముందు దేశం దాటి పారిపోవడం. లుకౌట్ నోటీస్ కూడా ఆల్రెడీ ఇష్యూ అయిందో అవుతుందో ఈ నైట్కి అనుకుంటున్నాను నేను. సో దీంతో ఇది ఒక ఆస్పెక్ట్. అసలు ఇతను ఎలా వచ్చాడు ఆ టీంలో, అంత పెద్ద ఎంఓయూ కుదుర్చుకోవడానికి వచ్చి లోకేష్ పక్కనే కూర్చుని సంతకాలు పెట్టే టీంలో ఉండి భోజనం చేసి ఓ పక్క రెడ్ బుక్ అని అందరూ అనుకుంటుంటే భోజనం చేసి ఎలా వెళ్ళాడు అనేది అయితే ఒక చర్చ ఉన్నది.